అందరికీ నమస్కారం. అభిషేక ప్రియ పరమశివ అన్నారు. మరి వేమనేమో చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్యా అన్నాడు. ఈ 2 కాంట్రోవర్షియల్ డెసిషన్స్. అయితే ఈ స్లోగన్స్‌లోని అకారాంత పుల్లింగ శబ్దం అభిషేకం అయితే అభిషేకం ఎందుకు చేస్తారు? సాధారణంగా మనం చేసే స్నానాన్ని అభిషేకం అనరు. మంత్రపూర్వకమైన స్నానాన్ని మాత్రమే అభిషేకం అంటారు. ఇది పెద్దలకు, అవతారమూర్తులకు, సద్గురువులకు, పరమ మహాపురుషులకు మాత్రమే చేస్తారు. ఆత్మశుద్ధి కోసం ఈ అని శివపురాణం చెప్తోంది. అయితే అష్టవిధమైనటువంటి 8 రకాలైనటువంటి అభిషేకాలున్నాయి. మొదటిది జలాభిషేకం, రెండవది తైలాభిషేకం, మూడవది గంగాభిషేకం, నాలుగవది ధాన్యాభిషేకం, ఐదవది పుష్పాభిషేకం, 6 ఫలాభిషేకం, 7 భస్మాభిషేకం, 8 అన్నాభిషేకం. ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ అన్నాన్నే నైవేద్యంగా శివునికి నివేదిస్తారు. దీంతోనే శివ మహాపూజ అంటారు ఇవన్నీ చేయిస్తే. ఈ శివ మహాపూజ